ఎందుకంటే గ్రూప్‌లో దాదాపుగా 1000 మెంబర్స్, 2000 మెంబర్స్ యాహ్! ఉంటారు. అంతమంది గ్రూప్‌లో మమ్మల్ని మీరు గుర్తుపెట్టుకొని అంటే అది ఎవరైనా సరే అంటే మీరు మీకంటూ చాలా బిజీ లైఫ్ ఉంటది. ఆ బిజీ లైఫ్‌లో మీరు మాకు టైం ఇచ్చి దానికి రీప్లై ఇవ్వడం గూడా చాలా సంతోషం సార్. నేనైతే చాలా ప్రౌడ్‌గా ఫీల్ అయితాననమాట. అంటే ఇప్పుడున్న ఈ జనరేషన్‌లో అందరూ మోసం చేసి ఎళ్ళిపోయేవాళ్ళే. కానీ ఇలాంటి వాళ్ళు గూడా ఉంటారా అనని నేను అప్పుడు నిజంగానే ట్రూగా ఫెల్ట్ అయ్యాననమాట. ఓకే. అలాగా ఆర్‌కేఎంపీ లైఫ్ సైన్స్ ట్యుటోరియల్ ద్వారా ఈరోజు ఎస్‌సీయు తిరుపతి యూనివర్సిటీలో నేనున్నాను సార్. ఓకే. ఓకే. అది ఓన్లీ మీ వల్లే అనుకుంటా అయ్యో! నేనైతే. ఏముంది. మంచి కష్టపడ్డావు, చదువుకున్నావు. సో, సక్సెస్ అయ్యావు. చెప్పండి ఎలా అంటే, అంటే అసలు ఎంఏ ఇంగ్లీష్ ఎందుకు చేయాలనుకున్నావు? అంటే రీజన్ ఏమైనా ఉందా మీకు? ఉంది సార్. యాక్చువల్‌గా నేను నా బ్యాక్‌గ్రౌండ్ వచ్చేసి సైన్స్ బ్యాక్‌గ్రౌండే. కానీ నాకు ఇంగ్లీష్ మీద ప్యాషన్ ఎక్కువనమాట. ఓకే. సో, నేను ఇంగ్లీషు పీజీ సెట్ రాసాననమాట. సో, ఓకే. నాకు 129 ర్యాంక్ వచ్చింది ఓహ్! అందులో. కంగ్రాచ్యులేషన్స్. థాంక్ యూ సో మచ్ సార్. ఓకే. ఇంగ తర్వాత ఇంగ చెప్పాను కదా సార్ వెబ్ కౌన్సెలింగ్ అంటే చాలామంది చదువుతారు. కొంతమంది బాగా కష్టపడినప్పటికీ వాళ్ళ వే ఆఫ్ గైడెన్స్ అనేది ఉండదు. ఆ అవునవును. గైడెన్స్ ఇస్తే వాళ్ళు తొందరగా సక్సెస్ అవుతారు. సో, అవును. మీ గైడెన్స్ వల్లే నేను సక్సెస్ అయ్యానని అనుకుంటాను సార్. అయ్యో! ఏముందిలే. హ్మ్. సో, అండ్ నేను కూడా